పార్వతీదేవి అగ్నిప్రవేశం చేసిందా? సీతాదేవి కష్టాలు పార్వతీదేవిని కూడా వెంటాడాయా? అసలు ఈ 51 శక్తిపీఠాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి అసలు రహస్యం ఏంటి? రండి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి చేసే బృహస్పతి యజ్ఞానికి సమస్త దేవతలు ఆహ్వానించబడ్డారు. కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతో దక్షుడు శివపార్వతులకు ఆహ్వానం పంపడు. పుట్టింటిపై మమకారంతో తండ్రిని మార్చగలననే నమ్మకంతో సతీదేవి శివుని మాట కాదని యజ్ఞానికి వెళ్తుంది. కానీ అక్కడ సతీదేవికి అవమానం ఎదురవుతుంది. దక్షుడు అందరి ముందు శివుడిని నిందిస్తాడు. పతి నింద వినలేక అవమాన భారంతో కుంగిపోయిన సతీదేవి తన జన్మకు కారణమైన ఆ దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకుంటుంది. ఏ తండ్రి అయితే నా ప్రాణేశ్వరుని నిందించాడో ఆ తండ్రి ఇచ్చిన ఈ శరీరం నాకు వద్దు అని వెంటనే యోగాగ్నిని సృష్టించి అందులో దూకి సతీదేవి తన ప్రాణాలను అర్పించి అగ్ని ప్రవేశం చేస్తుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. ఆగ్రహంతో తన జటాజుట్టం నుండి వీరభద్రుడిని మహాకాళిని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని దుఃఖంతో ముల్లోకాలు వణికిపోయేలా ప్రళయ తాండవం చేస్తాడు. సృష్టి లయం అయిపోతుందేమో అన్న భయంతో దేవతలంతా విష్ణుమూర్తిని వేడుకుంటారు. శివుని వైరాగ్యం నుండి లోకాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూమిపై 51 ప్రదేశాల్లో పడతాయి. అవే 51 శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆ ప్రతి పీఠం వద్ద సతీదేవి ఒక్కో రూపంలో, శివుడు భైరవుని రూపంలో రక్షణగా ఉంటారు. అలా సతీదేవి త్యాగం వల్ల పుట్టినవే నేటి పుణ్యశక్తి క్షేత్రాలు. ఆ త్యాగానికి ప్రతిరూపమే పార్వతీదేవిగా మళ్ళీ జన్మించి శివుడిని చేరుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.